తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 12వ వచనంలో, మంచి పోరాటం పోరాడుము, నిత్య జీవమును చేపట్టుము, దాన్ని పొందుటకు నీవు పిలువబడిన అనేక సాక్షుల ఎదుట మంచి ఒప్పుకోలు. ఏమండి, అనేక మంది సాక్షుల ఎదుట నువ్వు ఒప్పుకున్నావండి. ఏమని ఒప్పుకున్నావు? నేను ఇప్పటి నుంచి క్రీస్తు కోసం నేను పోరాడతాను, క్రీస్తు పక్షాన ఉంటాను, యేసుక్రీస్తుల వారు తండ్రి అయిన దేవుని కుమారుడని ఒప్పుకున్నావు, ఆయన్ని విశ్వసించినావు, ఆయనలాగా బతుకుతానని నువ్వు ఒప్పుకుంటున్నావు. ఎవరి ఎదుట ఒప్పుకుంటున్నావు? ఇదిగో సూర్యుడు, ఏమండి, ఆకాశం, అదేవిధంగా నీళ్లు, భూమి, చెట్లు అన్ని నిన్ను చూస్తున్నాయి. ఇవన్నీ కూడా దేవదూతలు. అనేక మంది దేవదూతల ఎదుట నువ్వేం చేస్తున్నావు? ఒప్పుకుంటున్నావు. ఇప్పటి నుంచి నా బ్రతుకు ఎలా ఉంటుంది? క్రీస్తులాగా ఉంటుంది నా బ్రతుకు అని చెప్తున్నావు. యేసుక్రీస్తు నువ్వు ప్రభు అని ఒప్పుకున్నావు. నువ్వేం చేసావంటే, ఇంకా ఇంగ్లీష్లో మంచి పదం ఉంటుంది, నోటితో ఒప్పుకొని అనే చోట యు డిక్లేర్డ్ అంటారండి. ఈ ప్రపంచం ఎదుట, అందరి ఎదుట నువ్వు డిక్లేర్ చేస్తున్నావంట. శ్వాస సంబంధమైన మంచి పోరాటం ఇప్పటి నుంచి. ఎప్పటి నుంచి? బాప్తీసం తీసుకున్న నాటి నుండి మంచి పోరాటం ఉండాలంట. నిత్య జీవం. మంచి పోరాటం పోరాడిన వరకు ఏమొస్తుంది? నిత్య జీవం వస్తుంది.